హలో ఎవ్రీవన్. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ మార్చ్ 13th అంటే రేపు కండక్ట్ చేయబోతున్నారు. అయితే ఈ ఎగ్జామ్కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఈరోజు లాస్ట్ మినిట్లో ఏమి ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్లో చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈ కాల్ లెటర్స్ రావడం జరిగింది. ప్లీజ్ గో త్రూ ద ఇన్స్ట్రక్షన్స్. ఈ కాల్ లెటర్లో చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎగ్జామ్కి కేవలం 4 థింగ్స్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాల్ లెటర్, మీకు వచ్చిన ఈ కాల్ లెటర్ని డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి. సెకండ్ అండ్ థర్డ్ 2 ఫోటో ఐడెంటిఫికేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకురమ్మన్నారు. అగైన్ చెప్తున్నాను, ఒరిజినల్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. మీ ఆధార్ కానీ, పాస్పోర్ట్, డ్రైవర్స్ లైసెన్స్, పాన్ కార్డ్ లిస్ట్ అంతా ఇచ్చారు. అవి ఒరిజినల్స్ మాత్రమే తీసుకెళ్ళాలి. ఆధార్ ఒకవేళ ఎవరి దగ్గరైనా ఒరిజినల్ లేకపోతే మీరు ఆధార్ సైట్లోకి వెళ్ళి ఆధార్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన ఈ కాపీ కలర్ జిరాక్స్ తీసుకెళ్ళినా సరిపోతుంది. ఆధార్ సైట్ నుండి వచ్చిన ఈ కాపీ ప్రింట్అవుట్ సరిపోతుంది. దాంతోపాటు ఇంకొక ఫోటో ఐడెంటిఫికేషన్ కూడా తీసుకెళ్ళాలి. లాస్ట్ వన్, ఈ మూడింటితో పాటు ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకురమ్మని చెప్పారు. కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. కేవలం ఈ 4 మాత్రమే ఎగ్జామ్స్కి తీసుకెళ్ళాలి. మిగతా వేటిని అలౌ చేయరు. పెన్ను కూడా వాళ్ళే సప్లై చేస్తారు. ఎగ్జామినేషన్లో మీరు ఏదైనా రఫ్ చేయాలనుకుంటే పెన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 4 మాత్రం తీసుకెళ్ళాలి. నా ఫోటో ఐడెంటిఫికేషన్ 2 అడిగారు. చాలామందికి వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఎస్పెషల్లీ ఉమెన్కి ఆధార్లో వాళ్ళ సర్నేమ్ చేంజ్ అయి ఉంటుంది, మ్యారేజ్ అయిన వాళ్ళకి కొంతమందికి. సో మీకు సర్నేమ్ చేంజ్ అయిన ప్రాబ్లం లేదు, అందుకే సెకండ్ ఫోటో ఐడెంటిఫికేషన్ తెమ్మన్నారు. సో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లో ఏం చెప్పారంటే, మీరు తీసుకొచ్చే 2 ఫోటో ఐడెంటిఫికేషన్లు ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు ఆ హాల్ టికెట్లో ఇచ్చిన డీటెయిల్స్తో మ్యాచ్ అవ్వాలి. అంటే మీరు అప్లై చేసినట్టే నేము అన్నీ మ్యాచ్ అవ్వాలి. అందుకు 2 ఫోటో ఐడి కార్డులు తెమ్మన్నారు. సెకండ్ వన్, చాలామందికి ఆధార్లో ఫోటో అప్డేట్ చేసి ఉండరు. ఎప్పుడో తీసుకున్న ఆధార్ అదే ఫోటో ఉంటుంది. అది అవాయిడ్ చేయాలంటే వేరే ఫోటో ఐడి కార్డులో రీసెంట్ ఫోటో ఉన్నది తీసుకెళ్ళండి. సో ఫోటో అంబిగ్విటీ లేకుండా, పేరు అంబిగ్విటీ లేకుండా 2 ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్స్ తెమ్మన్నారు. థర్డ్ వన్, ఆధార్ విషయంలో చాలామంది అడుగుతున్నది అన్లాక్ చేయండి అని చెప్తున్నారు. యూజువల్గా మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీ బయోమెట్రిక్స్ తీసుకుంటారు. బయోమెట్రిక్స్ తీసుకునేటప్పుడు కొంతమంది ఆధార్ సైట్లోకి వెళ్ళి వాళ్ళ బయోమెట్రిక్ లాక్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళని అన్లాక్ చేయమన్నారు తప్ప ఊరికనే కంగారు పడాల్సిన అవసరం లేదు. గూగుల్లో సెర్చ్ చేయండి, మీ ఆధార్ లాక్లో ఉందా, అన్లాక్లో ఉందా. అన్లాక్లో ఉంటే ప్రాబ్లమే లేదు. కొద్దిమంది మాత్రమే లాక్ చేస్తారు. వాళ్ళు అన్లాక్ చేసుకుని వెళ్తే అక్కడ ఎగ్జామ్స్ ముందు బయోమెట్రిక్ ఓపెన్ అవుతాయి. మీరు లాక్ చేసి ఉంటే బయోమెట్రిక్ మీరు తీసుకోదు, అది ఇష్యూ. సో ఆధార్ గురించి ఇది డీటెయిల్స్. సో మీరు తీసుకెళ్లాల్సినవి ఈ 4 మాత్రమే. ఈ కాల్ లెటరు, 2 ఫోటో ఐడి కార్డ్స్, ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, మీ ఫేస్ ఇది క్లియర్గా కనిపించేటట్టు. సో ఇవి తీసుకెళ్లాల్సింది. ఈ 4 ఐటమ్స్ రేపు ఎగ్జామ్ కదా, రేపు సెట్ చేసుకుందాం అనుకోవద్దు. ఈరోజే అన్నీ తీసి పెట్టుకోండి. సో ఎగ్జామ్ తీసుకెళ్లాల్సిన 4 ఐటమ్స్ ఈరోజే కావాల్సిన ప్రింట్అవుట్స్ అవి తీసి ఒక పక్కన పెట్టుకోండి. ఈరోజు ఎలాగ ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఏంటి అంటే, మీకు ఈ కాల్ లెటర్లో ఆల్రెడీ మీకు ఏ షిఫ్ట్ ఎగ్జామ్ వచ్చిందో ఇస్తారు. సో నా సజెషన్ ఏమంటే, మీకు ఇచ్చిన షిఫ్ట్ టైమింగ్లో ఈరోజు ఒక 90 minutes మీరు సిస్టమ్ మీద టైం స్పెండ్ చేయాలి. సిస్టమ్ మీద టైం స్పెండ్ చేయడం అంటే మళ్ళీ వీడియోస్ చూడడం, టైం పాస్ చేయడం కాదు. సిస్టమ్ మీద మీకు వీలైతే ఒక మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. 90 minutes ఉన్నది. అగైన్ మాక్ టెస్ట్, ఎగ్జామ్కి వెళ్ళే ముందు టెస్ట్ అది చేస్తే స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, టెన్షన్ అవుతామంటే టెస్ట్ కూడా అటెంప్ట్ చేయొద్దు. థియరీ పార్ట్, మన సబ్జెక్ట్ పార్ట్ 90 minutes ఫోకస్డ్గా చదవండి. ఎందుకు చెప్తున్నానంటే, 90 minutes ఏముందిలే అనుకుంటాం, కానీ ఏ ఎగ్జామ్కైనా మీ ప్రిపరేషన్ కన్నా మీరు ఎలా అటెంప్ట్ చేయగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. అంటే ఆ 90 minutes మీ బాడీ అండ్ బ్రెయిన్ని ప్రాక్టీస్ చేయాలి, ఫోకస్ చేయడం, సిస్టమ్ మీద వచ్చేది క్లియర్గా చదవడం. అది అందుకే ఈరోజు మీకు ఇచ్చిన షిఫ్ట్ టైంలో ఒక 90 minutes ఫోకస్ చేసి చదవండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా కౌంటర్ చేయాలి, ఫోకస్ ఎలా పెంచుకోవాలనే ఒక అవగాహన వస్తుంది. ఆఫ్టర్ దట్, మీరు చదివిందంతా లేదా సిలబస్లో ఉన్నదో కొత్త టాపిక్స్ ఎప్పుడు ఈరోజు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చదవద్దు. అది అనవసరంగా స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. అమ్మో నాకు ఇది తెలీదా, అయ్యో నేను ఇది చదవలేదనే ఫీలింగ్స్ వచ్చాయంటే స్ట్రెస్ బిల్డ్ అవుతుంది. అవి ఏం చేయదు. మీరు ఆల్రెడీ చదివినవి రివైజ్ చేయండి. ఎస్పెషల్లీ 2 మేజర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటిక్స్. వీటివి బ్రీఫ్గా రివైజ్ చేయండి. డోంట్ గెట్ స్ట్రెస్. రిలాక్స్డ్గా రివైజ్ చేయండి. సో ఈ రోజంతా జస్ట్ కొంచెం రిలాక్స్డ్గా రివైజ్ చేస్తూ ఉండండి. నైట్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నైట్ మీరు ప్రాపర్గా ఒక 6 to 7 hours నిద్ర ఉంటే రేపు పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేయగలుగుతారు. సో ఇది ఈరోజు చేయాల్సింది. మీ డాక్యుమెంట్స్ అన్నీ ఆ 4 రెడీ చేసి పెట్టుకోండి. వీలైతే మీకు ఇచ్చిన షిఫ్ట్ టైమింగ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మీరు కంప్యూటర్ మీద టైం స్పెండ్ చేయాలి. 90 minutes ప్రాక్టీస్, అండ్ దెన్ బ్రీఫ్గా రివైజ్ చేయండి. యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ స్లీప్. రేపు మార్నింగ్ చేయాల్సినవి ఏంటి అంటే, ఎగ్జామినేషన్ మీకు షిఫ్ట్ ఎలా ఇచ్చారంటే, ఎగ్జామ్కి 1.5 hour ముందు నుంచే అలౌ చేస్తారు. ఇప్పుడు 12:45 సెకండ్ షిఫ్ట్ 12:45కి ఎగ్జామ్ అంటే
12:15 హాఫ్ అన్ అవర్ కంటే ముందు డోర్స్ క్లోజ్ చేసేస్తారు. మీకు 12:45 ఎగ్జాము, 12:15 లోగా లేకపోతే 12:15కి ఇమ్మీడియట్గా డోర్స్ క్లోజ్ చేస్తారు. మిమ్మల్ని ఎగ్జామ్లోకి అలౌ చెయ్యరు. 1.5 అవర్ ముందు నుంచే అలౌ చేస్తారు. సో ఎగ్జామ్ సెంటర్కి 1.5 అవర్ ముందు వెళ్ళిపోవచ్చు. హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు డోర్స్ క్లోజ్ చేసేస్తారు. సో మేక్ షూర్ యూ రీచ్ ఇన్ టైమ్ టు ద సెంటర్. ముందుగా వెళ్ళండి, కొంచెం అక్కడే టైం స్పెండ్ చేస్తే స్ట్రెస్ అంతా రిలీవ్ అవుతుంది. నా ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం డెఫినెట్గా యూ నీడ్ టు హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈట్ సంథింగ్. తినకుండా ఎగ్జామ్కి వెళ్ళొద్దు. ఫిజియలాజికల్గా రీజన్ ఏంటి అంటే, మన బ్రెయిన్ ఇస్ మేజర్లీ డిపెండ్ అపాన్ గ్లూకోజ్ ఫర్ ఎనర్జీ. మన బ్రెయిన్ ఓవరాల్ బాడీ వెయిట్లో 2% అయినా ఇట్ టేక్స్ 20% ఆఫ్ ఎనర్జీ. మనకు వచ్చే ప్రతి ఆలోచనకి ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో ఎగ్జామినేషన్లో మనం చదివే ప్రతి ఒక్క క్వశ్చన్కి బ్రెయిన్ లాట్ ఆఫ్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది. ఏటీపీ కావాలి. ఎలా వస్తుంది? బ్రెయిన్కి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఉంటుంది కాబట్టి లిపిడ్స్ వెళ్ళలేవు, గ్లూకోజ్ మాత్రమే వెళ్ళి ఎనర్జీ ప్రొవైడ్ చేయగలదు. కాబట్టి మీరు సర్టన్ అమౌంట్లో మీరు ఫుడ్ తీసుకుంటేనే దాట్ గివ్స్ యూ ఎనర్జీ సో దట్ యూ విల్ పెర్ఫామ్ వెల్. బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళొద్దు, చేసి వెళ్ళండి. ఎక్స్ట్రా గ్యాడ్గెట్స్ ఏవి తీసుకెళ్ళదు. ఈ వేటిని అలౌ చేయరు, 4 థింగ్స్ని తప్ప. సో ఎగ్జామ్స్కి వెళ్ళండి. నా ముందుగానే వెళ్తే మీరు యూ విల్ సెటిల్ డౌన్ ఇన్ దట్ ఎన్విరాన్మెంట్. ఎగ్జామ్లో ఏమి చేయకూడదో ఫస్ట్ చెప్తాను, వినండి. ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళు చేసేది ఏంటంటే మీ బయోమెట్రిక్ డేటా తీసుకోవడం, మిమ్మల్ని గైడ్ చేయడం, ఇవన్నీ చేస్తారు. ఎగ్జామ్ లోపలికి వెళ్ళిన తర్వాత, ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, రైట్ థంబ్ ఇంప్రెషన్ మీ సిగ్నేచర్కి వస్తూ ఉంటారు. డోంట్ గెట్ ఇరిటేటెడ్ అండ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. వాళ్ళు వాళ్ళ పని చేస్తున్నారు, మన ఒక్కరిది కాదు, మనలాగా చాలామందికి ఈ థంబ్ ఇంప్రెషన్స్ తీసుకోవడం, సైన్స్ చేయించడం, బయోమెట్రిక్ డేటా తీసుకోవడం, వాళ్ళు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు, మార్నింగ్ నుంచి పని చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కొంచెం విసుక్కున్న యూ షుడ్ నెవర్ లూజ్ యువర్ కామ్నెస్. పొరపాటున ఆర్గ్యుమెంట్స్ ఏదో విసుక్కోవడం జరిగితే ఆ ఎఫెక్ట్ మీ మైండ్ని డిస్టర్బ్ చేసి ఆ ఎఫెక్ట్ ఎగ్జామ్ మీద పడుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నెవర్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు. మనకి ఎగ్జామ్ స్ట్రెస్ ఎలాగో కండక్ట్ చేసే స్ట్రెస్ వాళ్ళది. సో సపోర్టింగ్ స్టాఫ్తో ఏమీ ఆర్గ్యుమెంట్ చేయొద్దు. వాళ్ళు ఏమడితే అది పొలైట్గా ప్రాపర్గా కోఆపరేట్ చేయండి. సెకండ్ థింగ్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయంటే ప్రతి క్వశ్చన్ను ఎట్టి పరిస్థితులు అటెంప్ట్ చేయకూడదు. ఎందుకంటే మీరు అటెంప్ట్ చేసే కొద్దీ నెగిటివ్స్ పెరిగిపోతాయి. I'll give you one example. 1/3 negative, right? 90 minutes exam, 100 questions, 1/3 negative. 1/3 అంటే ఒక 3 క్వశ్చన్స్ రాంగ్ చేస్తే 1 మార్క్ పోతుంది అనుకోవద్దు. 3 క్వశ్చన్స్కి ఇచ్చిన 1 మార్కు ప్లస్ నెగిటివ్ 1 మార్క్, టోటల్ యూ విల్ బి లూజింగ్ 4 మార్క్స్. అలాగ మార్క్స్ అన్నీ కంప్లీట్గా నెగిటివ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేస్తానని ఆలోచన పెట్టుకోవద్దు. మేజర్గా అండర్స్టాండ్ దిస్, 30 to 35 క్వశ్చన్స్ మీ జోన్ టాపర్ కూడా చేయలేరు. టాప్ స్కోర్ ఎప్పుడు 65, 66 అలానే ఉంది. అంటే 35 క్వశ్చన్స్ ఎవరు చేయలేకపోతున్నారు. సో డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్. సో నెగిటివ్స్ ఎట్టి పరిస్థితులు అటెంప్ట్ చేయొద్దు. నౌ థర్డ్ వన్, డోంట్ గెట్ స్ట్రెస్డ్. దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి కంప్లీట్గా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అరే ఈ క్వశ్చన్ రాదు, చదవంటే బాగుంది. అవి కంట్రోల్ చేయండి. స్ట్రెస్ని డెఫినెట్గా కంట్రోల్ చేయగలగాలి. నా ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది స్టూడెంట్స్ నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఇంకా స్టిపులేటెడ్ టైం ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి చెక్ చేసి క్వశ్చన్స్ చేంజ్ చేస్తుంటారు. ఎట్టి పరిస్థితులు అది చేయొద్దు. స్టాటిస్టికల్ డేటా కానీ నేను నా స్టూడెంట్స్తో మాట్లాడి తెలుసుకుంది కూడా, ఎప్పుడైతే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేంజ్ చేస్తారో అది తప్పే అవుతుంది. సో నెవర్ డూ దిస్ మిస్టేక్. మళ్ళీ ఎగ్జామ్ బయటకు వచ్చాక బాధపడకండి. కీ చూసుకున్నాక అయ్యో నేను ఫస్ట్ రైట్ చేశాను, మళ్ళీ తప్పు చేశాను అనే భావం రాకూడదు. సో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఏవి చేయకూడదు అంటే, నెవర్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. సపోర్టింగ్ స్టాఫ్కి సపోర్ట్గా ఉండండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మీ మైండ్ని డిస్టర్బ్ చేసుకోవద్దు. ఓకే, ఎట్టి పరిస్థితులు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయద్దు, ఎందుకంటే నెగిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ పోతాయి. థర్డ్ వన్, ఒక్కసారి మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ డిసైడ్ చేసుకుంటే గో హెడ్, మళ్ళీ వచ్చి దాన్ని చేంజ్ చేయొద్దు. ఈ 3 చేయకూడదు. చేయాల్సిన పనులేంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎంత వీలైతే అంత కామ్గా ప్రశాంతంగా ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ద ప్రిపరేషన్, ఇట్ ఈస్ ఎగ్జిక్యూషన్ దట్ గివ్స్ యూ సక్సెస్. ప్రిపేర్ అవ్వడం కాదు, మీరు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలగాల 90 minutes. అది మీరు ఎంత కామ్గా ప్రశాంతంగా ఉంటే అంత అడ్వాంటేజ్ అవుతుంది, రైట్? వరీ అవ్వద్దు. సెకండ్ వన్, ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రతి క్వశ్చన్, ప్రతి వర్డ్, ప్రతి ఆప్షన్లో ప్రతి వర్డ్ చదివే ఆన్సర్ చేయాలి. చదవకుండా ఎలా ఆన్సర్ చేస్తాం అనుకోవద్దు. ఓవర్లుక్లో కొన్ని మిస్ అవుతారు. పెద్ద క్వశ్చన్ ఉంటే లాస్ట్ పార్ట్స్ మిస్ చేసేస్తారు. నో, ఎవ్రీ వర్డ్, మీకు టైం ఉంటుంది, ఎవ్రీ వర్డ్ చదవండి. ఆన్సర్స్ కూడా ఎవ్రీ వర్డ్ చదివే ఆన్సర్ చేయండి. ఎవ్రీ వర్డ్ యూ నీడ్ టు రీడ్ అండ్ ఆన్సర్. నౌ ద లాస్ట్ వన్, మీకు ఒక రఫ్ పేపర్ ఇస్తారు, యూజ్ దట్ రఫ్ పేపర్. అంటే స్ట్రాటజిక్గా యూజ్ చేయండి. మీకు కాన్సన్ట్రేషన్ లూజ్ అవుతున్నాం అనిపిస్తే క్వశ్చన్లో ఒక వర్డ్ని అక్కడ రాస్తే ఫోకస్ వస్తుంది. ఎస్పెషలీ అర్థమెటిక్ లాంటి వాటికి ఖచ్చితంగా పేపర్ లేకుండా మనం ఆన్సర్ చేయలేం.
దట్ రైటింగ్ పార్ట్ విల్ గివ్ యూ కాన్సన్ట్రేషన్. ద లాస్ట్ థింగ్, మీకు పొరపాటున ఎప్పుడైనా ఏదైనా కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపిస్తే టేక్ డీప్ బ్రెత్స్. ఎగ్జామ్ టైం ఏమీ అయిపోదు, టేక్ డీప్ బ్రెత్ సో దట్ యూ విల్ కామ్ డౌన్. I hope these suggestions are useful. All the best for your examination.